₹1,00,00,000 బడ్జెట్ పెట్టుబడి పెట్టి దాదాపుగా ఒక 30 కుటుంబాలు 40 కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన ఎవరైతే రమేష్ మనతో ఉన్నారు, ఆయన నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన చిన్నగా ఎదుక్కుంటూ కూడాను స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి, దట్టు ఒక 30-40 కుటుంబాలకు కూడాను అన్నం పెట్టే వ్యక్తి. ఈరోజు ఆ 30 కుటుంబాలు అన్నీ కూడాను రోడ్డు మీద ఉన్నాయి. ఈరోజు 40 కుటుంబాలు రోడ్డు మీద ఉంటాం అంటే ఇది చిన్న విషయం కాదు. నిజంగా మనందరూ కూడాను బ్రదర్ రమేష్ని అప్రిషియేట్ చేయాలి ముందుకు. ఎందుకంటే వాళ్ళందరూ ఈరోజు పాప వాళ్ళందరికీ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. కానీ ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. ఆయన పరిస్థితి కూడా చూస్తే నేను నా కింద వాళ్ళని చూడాలా, లేదంటే నేను నష్టపోయానని చూడాలని చెప్పేసి ఆయన బాధపడుతున్న పరిస్థితి. నిజంగానే ఇక్కడ ఈ విజువల్స్ అంతా మనం చూస్తుంటే ఇదంతా కూడాను ఎందుకు పనికిరాదు. ఈ మెటీరియల్ అంతా కూడాను అసలు ఒక 1% 2% కూడా పనికిరాని పరిస్థితి మన మెటీరియల్ చూస్తుంటే. ఇదంతా కూడా అంటే ఒకవేళ మళ్ళీ ఆయన ఇక్కడ నుంచి కనుక షిఫ్ట్ అయితే ఇది ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి ఒక ప్లానెడ్గా చేసుకున్నాడు. ఈ ఐరన్ అంతా కూడాను దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకొని సో ముందుగా మనం ఇక్కడ నుంచి ఒకవేళ షిఫ్ట్ అవ్వాలన్నా ఫర్దర్గా ఇది ఉపయోగపడాలని చెప్పేసి అలాంటి ఆలోచనతో ఆయన తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ఫైనల్గా రమేష్ భాయ్ ఏం చెప్తారు? అసలు మీ దాదాపుగా ₹1,00,00,000 నష్టపోయారు. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎట్లా ఉంది అసలు మీకు? అంటే నాకు అసలు ఆలోచన ఎంత మేము బిజినెస్ చేసేటోళ్ళము ఆల్మోస్ట్ ఎంత మైండ్ షార్ప్గా ఉంటే అంత మైండ్ షార్ప్గా ఉంటుంది. ఈ షాకింగ్లో అసలు ఆ మైండ్ కూడా పని చేయట్లేదండి. ఎందుకనంటే అసలు ఇన్వెస్ట్మెంట్ పోయిందని బాధపడాలనా, నా ఎంప్లాయీస్కి నెక్స్ట్ నేను ఏం చేయాలని బాధపడాలనా, లేకపోతే వాళ్ళ అసలు ఏ దానికి కూడా సోర్సెస్ లేకుండా చేశాడు. అసలు సార్ మీరు ఈ వీడియో చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నెక్స్ట్ ఎవరైతే బిజినెస్లు నెక్స్ట్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎఫ్టీఎల్లా కానీ తర్వాత ఇలాంటివి ఉన్నా కానీ సరే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా మీరు మాత్రం పక్కా ప్లాన్ చేసేసుకొని మీరు ముందే తీసేసుకోండి. నేను అదొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేనేంటనంటే నేను నష్టపోయినట్టు వేరే వాళ్ళు నష్టపోకూడదు. సో అది మొత్తానికి ఖచ్చితంగా మనం ఈ హైడ్రా పనితీరు అందరూ స్వాగతిస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే ఇవన్నీ కోల్పోయారో వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు. కానీ కనీసం కమర్షియల్ ప్లేసెస్లో ఉండే వాళ్ళకి కనీసం ఒక 15 రోజులు టైం ఇచ్చినా సరే వాళ్ళకి సంబంధించిన వస్తువులు కానీ వాళ్ళకి సంబంధించిన బిజినెస్కి సంబంధించిన కొన్ని గ్యాడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడాను తీసుకొని సేవ్ చేసుకుంటామని చెప్తా ఉన్నారు. రంగనాథ్ సార్ ఈరోజు క్లియర్గా రంగనాథ్ సార్ ఫోటో వేసేసి క్లియర్గా ఏమని చెప్పారనంటే నోటీసులు ఇచ్చినా కానీ సరే వీళ్ళు ఖాళీ చేయలేదు, కూల్ చేశాము హైడ్రా అని చెప్పేసి ఇస్తున్నారు. మాకు నోటీసులు ఇవ్వలేదని మేము ఆరోపణలు చేస్తున్నాము. దానికి రంగనాథ్ సారు స్ట్రేట్ ఫార్వర్డ్గా నా వీడియో చూసి ఇమీడియట్గా మీరు రెస్పాన్స్ చేయండి, ఒక ప్రెస్ మీట్ పెట్టండి, ఆ ప్రెస్ మీట్కి నేను వస్తాను. మీరు రంగనాథ్ సార్ మీరు కూర్చోండి, మీరు అడిగిన క్వశ్చన్కి A to Z సమాధానం చెప్తాను సార్, A to Z సమాధానం చెప్తాను సార్. నేనైనా ఫ్రాడ్ చేసేది ఏంటంటే మీరు అప్కమింగ్ ఏది చేసినా యాక్సెప్టెడ్ సార్, అప్కమింగ్ మీరు ఏది చేసినా యాక్సెప్టెడ్. రంగనాథ్ సార్ మీరు ఈ వీడియో చూసి ఇమీడియట్గా స్పందించండి సార్, మీకు దయచేసి నమస్కారం చేస్తున్నాను సార్. ఇంకోటి మీకు తెలుసో తెలియదో మీరు నా భోజనం కూడా తిన్నారు సార్, మీరు నా భోజనం కూడా తిన్నారు, మీకు దయచేసి నమస్కారం చేసి చెప్తున్నాను సార్. మీరు ఈ వీడియో చూసి ఇమీడియట్గా స్పందించండి, ఏ ప్రెస్కైనా పిలవండి, నాకు కాల్ చేసేసేసి ఏ ప్రెస్కైనా నన్ను పిలవండి, మీకు డైరెక్ట్ స్ట్రేట్ అవే నేను సమాధానం చెప్తా. మీరు నాకు సమాధానం చెప్పండి, నా నష్టపరిహారానికి మీరు ఎలా ఇవ్వగలుగుతారో నాకు సమాధానం చెప్పాల్సిన రైట్ మీకు ఖచ్చితంగా ఉంది సార్. రంగనాథ్ సార్ గారు మీరు దీనికి బాధ్యత వహిస్తున్నారు కాబట్టి నేను స్ట్రేట్ అవే మిమ్మల్ని అడుగుతున్నాను, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను. మాకు మీరు ఏ విధంగా సమాధానం చెప్తున్నారో ఆ విధంగా మీరు సమాధానం చెప్పండి. ఎందుకంటే నష్టపరిహారం చేసింది మీరే, 100% నష్టపరిహారం చేసిందే మీరే, చాలా మందికి చేసిందే మీరే. మీరు నా ఒక్కరికే కాదు, నాతో పాటు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఆన్సర్బుల్, మీరు సమాధానం చెప్పాల్సిందే సార్. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పండి సార్. త్వరలో మీ సమాధానం కోసం మేము వెయిట్ చేస్తున్నాం సార్. దయచేసి మరీ చెప్తున్నాను, వేరే వాళ్ళకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీ త్రూ నుంచి నేను చెప్తున్నాను, ఎఫ్టీఎల్ ఎవరన్నా ఉంటే మీరు పక్కా మీరు ఇమీడియట్గా వాళ్ళు చెప్పకపోయినా మీరు తీసేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు చెప్పినంటే నా పరిస్థితి ఈరోజు ఇలా ఉండకపోతుండే. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు చెప్పింటే యాజ్ ద హోదాలా ఉండి మీ ఇంటర్వ్యూస్ నేను ప్రతి ఒక్కటి ఫాలో అవుతున్నాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు చెప్పింటే ఒక అధికారిగా నాకు ఈరోజు దాదాపు 40 లక్షల రూపాయలు సేవ్ అయ్యేవాడిని, నా ఎంప్లాయీస్ని కాపాడగలుగునేవాడిని, నేను ఎవరితో మాట పడేవాడిని కాదు, నేను చాలా సేఫ్ జోన్లో ఉండేవాడిని. మీ మాట, మీ విషయాలు, మీ యొక్క ముఖ్యాంశాలు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏది చెప్పినా ప్రెస్ మీట్లో ఖచ్చితంగా డౌట్స్ మీరే రేజ్ చేయండి, దానికి ఆన్సర్
కన్సర్బుల్ కూడా మీరే ఇవ్వండి. నాలాంటి వాళ్ళు ఫర్దర్గా ఇబ్బంది పడకూడదని అంటే మీకు దయచేసి మరీ చెప్తున్నాను సార్, మీరు ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలని మరీ కోరుతున్నానండి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ విజువల్స్ అని చూస్తే కొంత హృదయ విదారకమైన పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా ఒక 40 కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వ్యక్తి ఈరోజు రోడ్డు మీద ఉన్నాడంటే చాలా బాధాకరమైన విషయం. సో కమర్షియల్ ఏవైతే కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయో, కమర్షియల్ కట్టడాలు ఉన్నాయో, అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ ప్రైమరీలోకి వస్తాయని చెప్పారు. కానీ కనీసం వాళ్ళకు ఒక 10 రోజులు టైం ఇచ్చినా సరే అందులో ఉన్న ఏదైతే కొన్ని వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయో, కొన్ని వాల్యుబుల్ గ్యాడ్జెట్స్ ఉన్నాయో అవన్నీ మేము కాపాడుకునే వాళ్ళం. ఈరోజు మా నా కింద బతికే వాళ్ళ కుటుంబాలందరినీ కూడా నేను కాపాడే పరిస్థితి ఉండేది అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి మనం చూస్తుంటే ఈ విజువల్స్ అన్ని చూస్తున్నాం మనం, ఎందుకు పనికిరాని పరిస్థితి. నిజంగానే ఇది పాత ఇనుప సామానికి ఐరన్ షాప్లో అమ్ముకోవడానికి మాత్రమే పనికొచ్చేలాగా ఉంది. ఇదంతా స్క్రాప్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాదాపుగా ముందుగానే ఇక్కడ ఎవరైతే లీజుకి తీసుకున్న వ్యక్తి ఉన్నాడో, రమేష్ ఉన్నాడో, ఆయన కావాలంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ వేరే దగ్గర పెట్టుకోవడానికి కూడా వీలుగా ఇవన్నీ కూడాను ఇప్పుడు ఇది స్క్రాప్కి మాత్రమే పనికి వస్తుంది. సో మనం చూస్తున్నాం, ఇక ముందు ఏ కమర్షియల్కి సంబంధించి ఎలాంటి వ్యక్తులకు కూడా ఇంత పెద్ద అన్యాయం జరగకూడదని పాయింట్ బ్లాంక్ టీవీ తరఫున మనం కూడా కోరుకుందాం. సో మొత్తానికి ఓవరాల్గా ఇక్కడున్న పరిస్థితులు అయితే ఇవి. కెమెరా పర్సన్ దయతో వసంత్, పాయింట్ బ్లాంక్ టీవీ, కూకట్పల్లి.